వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలని దాంకొని ఒక డ్రామా ఆడారండి. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 420s హోమ్ పర్సన్తో కలిసి బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ విషయంలో ఒక డ్రామా ఆడాలి అని చూసారండి. డ్రామా ఆడారు, ఓకేనా. 3 మెంబర్స్, ఇన్ఫినిటీ ఈజ్ అ సిగ్నిఫికెంట్. 3 మెంబర్స్ విషయంలో 3 మెంబర్స్ రికవర్ చేస్తున్నారంట. ఓల్డ్ డేటాకు సంబంధించి లేదా ఓల్డ్ పెన్ డ్రైవ్ కానీ, ఓల్డ్ డేటా కానీ, లేదా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినవి కానీ, ఓకేనా. అవన్నీ కూడా రికవర్ చేసి ల్యాండ్ ఫిల్స్ ఉంటాయి కదా, అంటే మీకు పనికొచ్చేలా కాదు, మీకు అగెనిస్ట్గా అనమాట, ఓకేనా. ల్యాండ్ ఫిల్స్ ఉంటాయి కదా, అంటే మీరు యూస్ చేసి పాడేసిని అట్లన్నిటినీ కలెక్ట్ చేస్తున్నారంట. అండ్ ఎప్పుడైనా మీరు ఎవరితో అయినా మిస్అండర్స్టాండింగ్ తిట్టినా ఇవన్నీ కలెక్ట్ చేసి మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేయాలని చెప్పి ఫ్రాడ్ రూటింగ్ చేస్తున్నారంట. వాళ్ళకి నచ్చిన విధంగా జరిగిందని వాళ్ళకి నచ్చిన విధంగా చూపించడానికి ట్రై చేస్తున్నారంట. లేని దాన్ని ఒకదాన్ని మీరు ఏదో తప్పు చేస్తారు, దీని గురించి మీరు తప్పుగా మాట్లాడారు, లేదా మీరు ఈ విధమైన అంటే లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఈ విధమైన పనులు చేశారు అని చెప్పి మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా మీ గురించి కథలల్లుతూ వాళ్ళే ఫ్రాడ్ రూటింగ్ చేయడానికి ట్రై చేశారంట. అంటే వాళ్ళు ఒకప్పుడు ఏదైతే చేయాలనుకున్నారో, ఏదైతే కుదరలేదో దానిని వాళ్ళకి నచ్చినట్టుగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారంట. అది కూడా ఫీమేల్ విషయంలో మనీ పోగొట్టుకున్నారండి. ఫెమినైన్ ఇన్వాల్వ్ చేసి డా ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఓకేనా. 100% మీరు చేసిన పనిలో మీకు ప్రాఫిట్ వస్తుందని ఒక కపుల్, ఓల్డ్ కపుల్ అండి, డేటింగ్ విషయంలో అండ్ మీ పర్సనల్ లైఫ్ విషయంలో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి ఎలాగైనా మీరు చేస్తున్న పనిని ఆపాలి, ఓకేనా. మీరు చేస్తున్న పనిని ఆపాలి, మీ డెస్టినీని మీరు చేరకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. టవర్ మూమెంట్ చేయలేరండి, బాధ పెట్టలేరండి, క్లియర్గా అవకాశమే లేదు ఏ రకంగా కూడా. పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫర్మ్. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫర్మ్ అండి. మీ హ్యాపీ ఎండింగ్ని అసలు ఎవ్వరూ కూడా ఆపలేరు. అండ్ ఇప్పుడు ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి చూస్తున్నారంట. ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి వాళ్ళకైతే అవకాశం లేదండి. జస్టిస్ సర్వ్డ్. ఎస్, రౌండ్ అప్ చేయాలి, జీరో చేయాలి అనుకున్న వాళ్ళందరి విషయంలో కూడా జస్టిస్ జరిగింది. అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు, సాడ్ చేయలేరు, బాధ పెట్టలేరు, ఓకేనా. పార్ట్నర్ స్పౌస్ విషయంలో కొంతమంది కుట్రలు చేస్తున్నారంట. మ్యారేజ్ కాకపోతే మీ పేరెంట్, ఓకేనండి, మ్యారేజ్ అయి ఉంటే మీ పార్ట్నర్ ఏదైతే కుట్ర చేస్తున్నారో నిజానికి ఇద్దరి విషయంలో, మీ కేర్ గివర్, మదర్ ఫిగర్ విషయంలో, ఇద్దరి విషయంలో, మొత్తం 5గురి విషయంలో ఇంట్లో, ఓకేనా. అబండెన్స్ కోసం బయట వాళ్ళండి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరండి. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. మీ దారిని మార్చొద్దు, మీ దారిని మార్చొద్దు. మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలనే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. కీప్ గోయింగ్, ఓకేనా. ఎస్పీ పా ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. రౌండ్ అప్ చేసేయాలని రూట్ వేయటం, పార్ట్నర్ విషయంలో న్యూ బిగినింగ్ అంటండి. ఎలాగైనా ఆపాలి, గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని. నిజానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఎస్ మనీ, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేకుండా చేయడానికి మీకు కనిపించకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారండి. మిమ్మల్ని డిప్రెషన్లోకి పంపించేయాలి నిజాలను దాచేసి, ఓకేనా. వాళ్ళు ఎలా ఫ్రాడ్ రూటింగ్ చేయాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకి నచ్చిన విధంగా ఎలాగైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారో ఆ విధంగా చేయాలి. బట్ ఏంటి అంటే ఆపాలి, నిజాలు తెలియకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు, ఓకేనా. మీరు ఇండివిజువల్గా ఉన్నారు, నిలబడుతున్నారు, లైఫ్లో ముందుకు వెళ్తున్నారు అని చెప్పి అట్రాక్టివ్గా ఉన్నారని మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయడానికి చూస్తున్నారో అది జరగదండి. మౌంటైన్స్ దగ్గర గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారండి. మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే. యుఎన్, ఓకేనా. గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఓకేనా. మీ విషయంలో లెటర్ ఎన్ ఉన్న పర్సన్,
ఓకేనండి. ఇద్దరు ఎన్నున్న పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. ఇద్దరు బ్రదర్ ఫిగర్స్ ఉన్నారు. బ్రాక్ స్టామ్ ఫెయిలియర్ అండి. డబ్బులు పోగొట్టుకున్నారు. దారులు చూస్తున్నారంట. కానీ డబ్బులైతే పోగొట్టుకున్నారండి. లైఫ్‌లో మీరు నిలబడుతున్నారు. ఓకేనా. ముందుకు వెళ్తున్నారు అని చెప్పి తలదించుకునేలా చెయ్యాలని చెప్పి దారులు చూసారంట. ఇన్సు ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎల్ అలాగే లెటర్ ఎన్ ఉన్న పర్సను ఎస్ మీ విషయంలో ఎలాగైనా ఇంట్లోకి రావాలి, గొడవ పెట్టుకోవాలి, గొడవ పెట్టుకొని పార్ట్నరు ఫ్యామిలీ లైఫ్ లేకుండా చెయ్యాలి అని చూస్తున్నారంట. మిమ్మల్ని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. నిజానికి మీ విషయంలో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో రియాలిటీలో వాళ్ళ లైఫ్లో అది లేదండి. మీకు ఫ్యామిలీ లైఫ్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ లేదు వాళ్ళకి. ఓకేనా. వాళ్ళ లీగల్ మ్యాటర్స్లో వాళ్ళ పార్ట్నర్తోని డైవర్స్తోని సిచ్యువేషన్షిప్ రిలేషన్షిప్ లీగల్ లీవింగ్‌లో ఇలాంటి సిచ్యువేషన్‌లో అన్నిటిలో కూడా చుట్టూరా పెట్టేసుకొని కూర్చున్నారు వాళ్ళకి లైఫ్ టైమ్‌కి సరిపడా. ఓకేనా. మిమ్మల్ని బాధ పెట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఇంకా విపరీతం అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. మిమ్మల్ని బాధ పెట్టడానికి మాత్రం ఛాన్సే లేదండి. మీరు అనుకుంది కరెక్టేనండి. ప్లాన్ చేస్తున్నారంట. అనుకుందైతే జరగదు. ఓకేనా. రూట్ వేసిన ఇద్దరు విషయంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి నిలబడకుండా అయితే ఖచ్చితంగా చేయలేరండి. 424 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 24, 26, 27 ఏజ్ ఉన్న 420s మిస్ అవకాశం లేదండి. అసలు గూఢచారులకి అవకాశమే లేదు మీ విషయంలో క్రియేట్ చేయడానికి. సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. త్వరలోనే మనీ వస్తాయండి హ్యాండ్కి. ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ఓకేనా. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. ఓకేనా. ఎస్టీ విషయంలో ఓకేనా. ఎస్ మీరు అనుకుంది కరెక్టే. టైం చూస్తున్నారంట. ఎలాగైనా పార్ట్నర్ లేకుండా చెయ్యాలి అనుకుంటున్నారు. ఓకేనా. లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎస్టీ కేసులో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మాట అనుకుని లీగల్ మ్యాటర్స్లోకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేదా ఆ విధంగా మిమ్మల్ని లోపలికి వేసేయాలి అంటే లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసి కోర్టుకి లాగేయాలి అని అనుకున్న వాళ్ళు కావచ్చు. ఓకేనా. ఆ కేసులో కానీ దానికి సంబంధించిన పంచాయతీలో కానీ ఉన్న వాళ్ళకి పార్ట్నర్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు. ఎస్ డబ్బులు ఇచ్చి పార్ట్నర్ లేకుండా చేసేయాలి. లైఫ్లో ఇంకా పార్ట్నర్ మ్యారేజ్ లాంటివి ఏమి లేకుండా చేసేయాలని అనుకుంటున్నారండి. క్లియర్గా మాట్లాడుకోండి మీరు. ఓకేనా. మనీయే రిలేషనే. దాన్ని రెండింటినీ లింక్ చేయొద్దు. మనీ కోసం రిలేషన్ కోసం మనీ ఇలాంటివి చేయొద్దు. తర్వాత చాలా చాలా ఇబ్బంది పడిపోతారు. లైఫ్లోనే ఇంకా హ్యాపీనెస్ కాదు కదా, లైఫ్ ఇంకెందుకో కూడా అర్థం కాదు. ఓకేనా. మనీ అనేది మనీ అయినప్పుడు మనీ కోసం తేల్చేసుకోండి. ఓకేనా. సో మీరు కావచ్చు, మీ సిబ్లింగ్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు. ఓకేనా అండి. ఇది మీ ఎనర్జీలో కనిపిస్తుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే కరెక్ట్ కాదండి. సిఏ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఓకేనా. అకౌంటెంట్ సిఏ టైం కోసం చూస్తున్నారంట. క్లియర్గా మాట్లాడుకోండి. అకౌంటింగ్ విషయంలో, సెటిల్మెంట్ విషయంలో, డబ్బుల విషయంలో క్లియర్గా మాట్లాడుకోండి. ఉన్నది మాట్లాడుకోండి. అండ్ మర్చిపోండి, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా. మర్చిపోండి. ఈజ్ 10 టు యువర్ ఇంట్యూషన్. ఎస్ ఎలా ఉందంటే ఎనర్జీ ఈస్ట్ ఇండియా అంటే ఆ న్యూస్, ఓల్డ్ న్యూస్ చదవటం కానీ, పాలన కానీ, ఏలడం కానీ. ఓకేనా. అపోజిషన్ కంపెనీస్ లాగా, అపోజిషన్ పార్టీలాగా ఉంటుంది. ఏలేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒకరు కింద ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ లాంగ్ ఒకరి దగ్గర జీతానికి, అలా అయిపోద్ది జీవితం. చాలా టూ మచ్గా అయిపోద్ది. ఓకేనా. ఎస్ సార్ నో అంటే నో, ఖచ్చితంగా నో. అండ్ మీ ఇష్టం, కానీ అయినప్పటికీ కూడా నోనే. ఆలోచించుకోండి. నో పర్సనల్ లైఫ్, జస్ట్ మనీ ఒకటే ఉందండి. గూఢచారండి. అండ్ తను కూడా గూఢచారే. టాక్సిక్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒకరు పైగా గూఢచారి. మీరేం చేసినా గూఢచారిగానే పనిచేస్తారు. మీరేం చేసినా సరే. ట్రస్ట్ ఆన్ ద డివైన్. ఎస్ అసర్టివ్గా ఉండండి. కొన్ని మంత్స్లో మీ క్లారిటీ అయితే వస్తుంది, దారి కూడా చూపిస్తుంది. బాగా ఆలోచించుకోండి. యు ఆర్ రెడీ ఫర్ సంథింగ్ ఎల్స్ అండి. రిమైన్ పాజిటివ్గా ఉండండి. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మ్యారేజ్ విషయంలో ఎవరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ ఏబీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఏబియు అబండెన్స్. ఓకేనా.
మనీ విషయంలో డబ్బుల కోసం కొంతమంది మనీ విషయంలో ప్రపోజల్స్ కోసం చూస్తున్నారంట, ఓకేనా, లేదా పార్ట్నర్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తున్నారంట. ఎస్, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని ఏంజల్ చెప్తున్నారండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అయిపోతారు నలుగురు కూడా. అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నియర్ ఫ్యూచర్లో మనీ కూడా వస్తాయండి, చాలా వేగంగా మనీ వస్తాయి, ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో. 444 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.